పట్టిసీమలో జరుగుతున్న జ్యోతిరప్తోర్యామంలో ప్రవర్గ్య సవనం ఇది. అలాగే ఆ యజ్ఞానికి సంబంధించిన నా 3వ రోజు ప్రక్రియలని ఈ విధంగా ఉన్నాయి. ఈ ప్రవర్గ్య ప్రకృతిలో విశేషమైన శక్తిని సమకూర్చి తద్వారా మేఘాలను ప్రేరేపించి వర్షానికి హేతు అవుతుంది. ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఇంకా జరుగుతున్నాయి కాబట్టే మనకి ఏ కాలంలో అయినా సరే వర్షాలు పడడం అనేది జరుగుతుంది. ఎన్నో ప్రతిబంధకాలను తట్టుకుంటూ ఎన్నో శ్రమలు కోర్చి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించవలసి వస్తుంది. యజ్ఞం చేసే వ్యక్తి ఆ దంపతులు ఇంచుమించు ఎన్ని రోజులైతే అన్ని రోజులు నిరాహారులై ఉంటారు. అంటే ఆ తర్వాత కూడా వాళ్ళకి ఉదయం సాయంత్రం అగ్నిహోత్రాలతో విశేషమైన శ్రమ ఉంటుంది. ఈ శ్రమలన్నింటినీ వారు పట్టించుకోకుండా లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తూ ఉంటారు. అటువంటి యజ్ఞాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మనకి సకాలంలో వర్షాలు పడడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాకపోతే దీనిపైన ప్రభుత్వాలు కూడా మంచి దృష్టి పెట్టి చక్కగా ప్రభుత్వాలే సహకరించి చేయించగలిగితే ఇంకా సంతోషకరంగా ఉంటుంది. అర్ఘ్యజు సామవేదములు అన్నింటినీ కూడా ఈ యజ్ఞ క్రతువులో వినియోగించడం జరుగుతుంది. అన్ని వేదాలని సామగానం ఉంటుంది, అథర్వవేదం ఉంటుంది, ఋగ్వేదం ఉంటుంది, యజుర్వేదం ఉంటుంది. అన్ని వేదాలని కూడా వినియోగించే క్రతువు ఈ యజ్ఞాలు. ఇటువంటి యజ్ఞాల వలననే ప్రకృతిలో శక్తి అనేది సమకూరుతుంది, లేకపోతే ప్రకృతిలో శక్తి అనేది నశిస్తుంది. చాగంటి వారు చాలా సందర్భాల్లో ఇటువంటివి చెప్పడం జరిగింది. లోక కళ్యాణార్థం ఎవరు యజ్ఞం చేయట్లేదు అని పృథు మహారాజు కథలో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే లోక కళ్యాణార్థం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎన్ని రకాల ప్రతిబంధకాలు ఉన్నా, ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నా సరే ఈ యజ్ఞాలను మాత్రం ఈ శ్రమని కోరి తెచ్చుకున్న శ్రమగా చేస్తున్నారు. దీనిని వారెవరు శ్రమగా భావించట్లేదు, ఇది వారి కర్తవ్యంగా భావిస్తున్నారు. ఇప్పటికైనా జనాలందరూ దీని మీద దృష్టి పెట్టి ఈ యజ్ఞాగాది క్రతువులకి వారి వంతు సహకారాన్ని చేసి మరిన్ని యజ్ఞాగాది క్రతువులు జరగడానికి అవకాశం కల్పించవలెను. నేను కూడా వచ్చేట్టు తీయాలి.
తీర్థం